శాంతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్. అద్భుతంగా అరిచారు. మళ్ళీ సార్ అరవండి. ఇది పద్ధతి అంటే. మీరు కూడా స్టూడెంట్స్ లాగే ఉన్నారు. వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. అట్టిపండికి ఉంటుంది తొక్క, కరుస్తుంది కుక్క, గారెకుంటుంది బొక్క, ఎక్స్ప్రెస్ రాజాలో మీకుంటుంది తిక్క. సో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి మీ ఉద్దేశంలో? ఎక్స్ప్రెస్ ఆఫ్ కామెడీ. ఎక్స్ప్రెస్ ఆఫ్ కామెడీయా అంటే ఏంటి భయ్యా? నాన్ స్టాప్ హాస్యంతో తననే స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫీల్ లో దూసుకెళ్తున్న ఎక్స్ప్రెస్ రాజా. ఎవడాడు? ప్రదీప్. అమ్మాయి కూడా పీపర్. ప్యూరిటీ ఆఫ్ కామెడీ, స్వచ్ఛమైన హాస్యాలతో సామాన్యుల నుండి సెలబ్రిటీస్ ని సైతం నవ్విస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. ఆర్ఫర్ రాయల్టీ ఆఫ్ కామెడీ. అగ్నియా మైకులు ఊపితే వాయిస్ యాటిస్ వచ్చింది. నవ్వుల్లో కూడా రాయల్ గా నవ్వించగల ఏకైక షో ఎక్స్ప్రెస్ రాజా. జాన్ ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఎక్కడ దాకా వచ్చాం? ఐఫర్ ఎవ్రీథింగ్ ఇస్ కామెడీ. ప్రతి డైలాగ్ పంచ్ లో ఇప్పుడు చెప్పు. ఎవ్రీథింగ్ ఇస్ కామెడీ. ప్రతి డైలాగ్ పంచ్ లో తనదైన హాస్యంతో జీవించి జోడించేదే ఎక్స్ప్రెస్ రాజా. ఎంత చిరాకు ఆవిడ, ఎంత చిరాకు ఆలోచన. అదే ఆమెకు కూడా తెలియదు ఆమె ఏం చెప్పింది. అంత బాగా చెప్పింది. వెరీ గుడ్. ఎస్పర్ సిల్లీ కామెడీ, సిల్లీ పాయింట్స్ తో కూడా హాస్యాన్ని క్రియేట్ చేస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. రాజా రాజా. అరే ఏంట్రా ఈ భజన. ఓకే థ్యాంక్ యూ. ఇంకో ఎస్పర్. స్ట్రేంజ్ ఆఫ్ కామెడీ, ఎప్పటికప్పుడు అందరినీ తనదైన స్టైల్లో అలరిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఎక్స్ప్రెస్ రాజా. ఎంత బాగా చెప్పింది. బ్రేకింగ్ న్యూస్. హత్య ఎవరు చేశారు? బ్రేక్ తర్వాత చూడండి. సూపర్ వండర్ఫుల్. ఇందులో ఏ ఒక్కటి నిజమైన ఎంత బాగుందో. సో ఇప్పుడు పని చేద్దాం మనం. మీలాగే తెలివైన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. అంటే నేను కాదుగా. అలా మేస్తారు. నేను తెలివైన అయితే అబ్బాయి ఈ పాటికి సో మా జాన్ ఒకరోజు రాత్రి అర్జెంట్ గా క్యాబ్ డ్రైవర్ కి ఫోన్ చేశాడు. హలో ఇలా మా పక్కింటి ఆవిడ ప్రెగ్నెంట్, అర్జెంట్ గా తీసుకెళ్లాలమ్మా, తొందరరా అంటే క్యాబ్ డ్రైవర్ వచ్చాడు ఫాస్ట్ గా. ఆ క్యాబ్ డ్రైవర్ మనలాగే చాలా తెలివైనడు. అయితే ఫాస్ట్ గా వచ్చాడు. సార్ ఏంటి సార్ చెప్పాలంటే, తొందరగా అమ్మా డెలివరీ టైం అయిపోతుంది, హాస్పిటల్ ఏదుంటే దగ్గరగా తొందరగా తీసుకెళ్ళాడు. వాడు ఫాస్ట్ గా వెతుకుతున్నాడు. సార్ నాకు ఒక ప్లేస్ తెలుసు అంటే, ఆ తొందరగా తీసుకెళ్ళాడు. యూటర్న్ తిప్పుకుని వెళ్ళి పిజ్జా కార్నర్ దగ్గర ఆటాడంట. ఏంటి సార్ అంటే, సార్ ఇక్కడ ఫ్రీ డెలివరీ సార్, అస్సలు టైం పట్ట, తొందరగా ఇచ్చారు. అరే నవ్వారు రోయ్. నవ్వారా. సో అలా ఎలాంటి ఫ్రీగా డెలివరీ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు? డెలివరీ చేస్తా అంటే ఫ్రీగా ఏది తీసుకుంటారు? రోజు మేకప్ వేసుకుని తీసుకోవడానికి కష్టం అవుతుంది. ప్రదీప్ లాంటి అబ్బాయిని ఫ్రీ డెలివరీ చేస్తే బాగుంటుంది. మీ పెయింటింగ్ సెక్షన్ కి నా యాక్టింగ్ సెక్షన్ కి ఏంటి సంబంధం? నెక్స్ట్ ఏంటి? స్వర్గం నుంచి రంబాని ఊరొచ్చిన మేరేకొని మా ఇంటి చాలా సన్నీ లియోన్ కూడా ఫ్రీగా మా ఇంటికి డెలివరీ చేస్తే ఇద్దరిని మీకు ఇచ్చి ఇద్దరిని నాకెందుకు అయ్యా. మహానుభావులు మీరే ఉంచండి. హాయ్ ప్రదీప్ అన్న. హలో. నేను తీసే షార్ట్ ఫిల్మ్ లో ప్రభాస్ వచ్చి ఫ్రీగా యాక్ట్ చేస్తే బాగుంటుంది. ఆయన ఒక్కడే వస్తే సరిపోతుందమ్మా, లేకపోతే మీ ఇంత వాళ్ళు కూడా, అనుష్క రానా వాళ్ళు కూడా వచ్చేసి? హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్. బ్యాంకాక్ వెళ్ళడానికి 2 టికెట్స్ ఫ్రీగా వస్తాయి. ఒకటి నేను ఉంచుకొని
ఇంకొకటి కాజల్ కా లేకపోతే రకుల్ ప్రీత్ అని నేను డిసైడ్ అయ్యి ఇద్దరం కలిసి వెళ్తాం. ఎక్కడికి? బ్యాంకాక్ కి. ఎక్కడికి? బ్యాంకాక్. నేను ఇక్కడ ఉండగా వాళ్ళని అక్కడికి ఎలా తీసుకెళ్తాను? నీకు సమంత కదా, ఈ మధ్యనే మార్చా. ఎంగేజ్మెంట్ అయిపోయిందనా? రకుల్ ప్రీత్ సింగ్ లైక్ డ్రింక్ చేసి పడిపోయినప్పుడు మన బాడీని ఎవరైనా ఫ్రీగా ఇంటికి డెలివరీ చేస్తే బాగుంటుంది. సో ఎస్, ముసలి వాళ్ళందరికీ ఫ్రీగా 2 పళ్ళ సెట్లు డెలివరీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకటి కుక్కెత్తుకుపోయినా ఇంకొకటి ఉంటుంది కదా. పాపం కుక్క ఏం చేసుకుంటుంది వాటిని. అబ్బాయిలకు మేకప్ కిట్లు, అమ్మాయిలకు షేవింగ్ కిట్లు ఇస్తే బాగుండు. వాళ్ళకి షేవింగ్ నాకు అనవసరం లే, కానీ నీకు మేకప్ కిట్ ఏంటి? అప్డేటెడ్ కొత్త వర్షన్, అది కొత్త వర్షన్. నెక్స్ట్ ప్రదీప్ పక్కన లేడీ యాంకర్ గా పోస్ట్ వస్తుంది. నా లవర్ లాంటి వాళ్ళని స్పేస్ లో డెలివరీ చేసి వస్తే చాలా బాగుంటది, దరిద్రం పోతుంది. ఏం పాపం, ఏమైంది ఏమైంది, ఎందుకు అలా అనుకుంటాను? ఇంకేం కావాలి, మొత్తం అయిపోయింది. నీకేం తెలుసు? లేనోడికి తెలుసు ఆ బాధ ఏంటో. సల్మాన్ ఖాన్ ఇంకా జాన్ అబ్రహం లాంటి వాళ్ళకి ఫ్రీగా షెడ్ డెలివరీ చేస్తే బాగుంటది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇప్పుకొని తిరుగుతారు కదా. హ్యాపీ సంక్రాంతి. అందరు ఆస్తులు నాకు ఫ్రీగా రాసిస్తే బాగుంటుంది. నీకు ఎవరో విజయమాల ఎలాంటి దొరకాలి. నాదే టిప్ అనుకున్నా, నీది కూడా అడ్డాడు. అరే నాది గిన్నె పెట్టి కొట్టిండు అన్నాడు. గిన్నె పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిండు. మీ అంత కాదు, ఆయనకి చెంబు పెట్టిండు, అంతే తేడా. ఎస్, స్నానం చేసిన తర్వాత తల చూడడానికి అమ్మాయి వస్తే బాగుంది. ఏంటి ఈ బొచ్చుకే ఈ బొచ్చుకే ఈ బొచ్చుకే? నాదైతే పోసుకుంటే మధ్యదారిలోనే ఆడిపోతుందిరా. బాహుబలి మూవీలో నైఫ్ ఫ్రీగా వస్తే బాగుంటది. ఏంటది? నైఫ్ నైఫ్ కత్తి. అయ్యో I'll talk to Mr. Sobu Yadav. పక్కనున్న BMW కార్ ఫ్రీగా ఇస్తే బాగుంది. బయటికి రావు సార్, కనపడి నాకు. ఎగ్జామ్స్ లో ఫ్రీగా మార్క్స్ వేస్తే బాగుంటుంది. ఆగు అసలు నీ మా నాన్న చెప్పేసి నుంచో నాన్న. ఎస్, ఏ స్కూల్? బ్రిలియంట్. బ్రిలియంట్. ఏం చదువుతున్నావు? బీటెక్. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నావు. ఏ బ్రాంచ్ లో చదువుతున్నావు? మెకానికల్. నేను అడిగింది కుక్కటపల్లి బ్రాంచ్, దిల్సుఖ్నగర్ బ్రాంచ్? కుక్కట్పల్లి. అసలు కుక్కటపల్లిలోనే లేదు బ్రిలియంట్. కొత్తగా పెట్టింది ఇప్పుడే. బీటెక్ లో ఏం చదువుతున్నావు? మెకానికల్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయరా? 4 సబ్జెక్టులు చెప్పు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, మ్యాథ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్, ఎంఆర్. వెరీ గుడ్ అన్న, వండర్ఫుల్. రోల్ నెంబర్ 21 కదా నీది? అవతార్ మూవీలో ఫ్రీగా ఛాన్స్ ఇస్తే నా ఫ్రెండ్స్ అందరు. వెళ్ళగా అవతార్ మూవీలో నా ఫ్రెండ్స్ ఏమంటే ఫ్రీగా ఛాన్స్ ఇస్తే నా ఫ్రెండ్స్ అందరిని వాళ్ళు పంపిస్తా. ఎగ్జాక్ట్ గా సూట్ అవుతారు వాళ్ళందరూ. వితౌట్ మేకప్ సెట్ అయిపోతారు వాళ్ళు. వండర్ఫుల్. నాకు కూడా ఏదైనా చిన్న పాత్ర అంటే చెప్పా. పోకిరి సినిమాలో పండు లాంటి పోలీస్ ని ఇంటికి ఒకరిని పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీగా కూరగాయలు తీసుకోవచ్చు, వేసుకెళ్ళొచ్చు. బ్రహ్మి లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వాడు ఉంటాడు. మ్యారేజ్ చేసుకోవడానికి అబ్బాయిని ఫ్రీగా డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఫ్రీగానే డెలివరీ చేస్తున్నారుగా. తీసుకుంటారా? మీరు తీసుకుంటారా? నేను ఎందుకు తీసుకుంటా? ఐఎమ్ నాట్ ఫర్ సేల్. కట్నం తీసుకోరు. అర్థం అంటే ఏంటి అర్థం? అబ్బాయ్ మెడికల్ షాప్ లకి ఏమైనా అవసరమైనవి అది ఎలా మాట్లాడాలా?
మనకు అవసరమైన మెడికల్ షాప్ లోకి ఫ్రీ డెలివరీ చేస్తే బాగుంటది. జిటాక్సిన్ 650 అని ఒకటి ఉంటుంది భయ్యా, అది వేసుకుంటే మార్నింగ్ 2 వేసుకున్నావు అనుకో, నువ్వు అదే యూజ్ చేస్తా. నేను అదే వాడుతున్నా. అందరి ఆస్తి కన్నా మీ ఒక్క ఆస్తి రాసి చేస్తే ఫ్రీగా బాగుంటుంది. ఇస్తారు ఇచ్చేయచ్చు, ఏం కాదు, ఏముంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. నీదేం పోయిందమ్మా. ఫ్రీగా మేకప్ కి డిస్ ఇంకా బాగుంది. ఆవిడ ఆస్తులు మాట్లాడితే ఫ్రీగా నాకు మేకప్ కిట్ ఇస్తే చాలు. మా సప్లీ ఎగ్జామ్ కి ఫ్రీగా మనీ డెలివరీ చేస్తే బాగుండు. దాని బదులు ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చి ఆ క్వశ్చన్ పేపర్ సప్లై చేస్తే బెటర్ కదా. ఎక్స్ప్రెస్ రాజా షో చూడద్దా ఆ రోజు? ఓ నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినా రాసే టైప్ కాదా? నువ్వు రాత్రి ట్రాఫిక్ పోలీస్ దగ్గర కూడా ఇలాగే ఊదేవు కదా. అవునా, నీ పక్కనే ఉన్నా. మన వాళ్ళు ఫ్రీగా వస్తే ఫెనైల్ కూడా వాళ్ళు అన్న. మన వాళ్ళు అంటే ఎవరు? అందరం, ముఖ్యంగా గర్ల్స్. ఎందుకు అలాగా? ఫెనైల్ వాళ్ళేగా వాడేది. ఈ వేలుతో ఆహా ఆహా నీ కాలు బొట్టన వేలు పట్టుకున్నావు నువ్వు. ఇంతకంటే సన్మానం ఎవరు దొరుకుతుందా? లైన్ లో రండమ్మా, 1 by 1 సౌండ్ ఎదిరిపోవాలి. అబ్బా ఆలోచించిన ఆశాభంగం నేనే విడుదల మీ అభిమాన థియేటర్ లో. అబ్బా అబ్బా చాలా బాగుంది భయ్యా. థ్యాంక్ యూ. వైన్ షాప్ నుంచి ఏదైనా ఫ్రీగా వస్తే బాగుంటుంది. వాళ్ళు గ్లాస్ కంటే ఇంకేం ఫ్రీగా ఇవ్వలేరు నీకు. ఆన్లైన్ లో సెలెక్ట్ చేసిన ప్రతి ప్రోడక్ట్ ఫ్రీగా డెలివరీ చేస్తే బాగుంటుంది. అవి ఎలాంటివి? నేను సెలెక్ట్ చేసినవి డైమండ్ నెక్లెస్, గోల్డ్, డైమండ్, ఒక 3 ఫ్లోర్ విల్లా, ఒకటి 2-3 కార్లు, విల్లా కారు. బీటెక్ లో M1 సబ్జెక్ట్ ఫ్రీగా. ఆ పేరు వింటేనే నాకు తప్ప. భయ్యా నేను ఫస్ట్ అటెంప్ట్ పాస్. భయ్యా దూరం దూరం. 6th అటెంప్ట్ బాస్, ఇంకా పాస్ అవ్వలే. బై మిస్టేక్ పాస్ అవుతాను బ్రదర్, నా మాటిను. ఆరోసారి రాస్తున్నా. అదే అదే అది పనుల గడ్డం వస్తే బాగుండు. గడ్డమా, దాని తర్వాత వచ్చే కష్టాలు మామూలు ఉండలేరు. ఎమ్మన్ కోసం చిటిల్ దాపెట్టుకోవచ్చు కదా. మిర్రా మిర్రా మీసం. షాపింగ్ మాల్ లో సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ అన్ని ఫ్రీగా డెలివర్ చేస్తారు. షాపింగ్ మాల్ ఓనర్ రాసిస్తే పాలా. ఎగ్జామ్స్ లేకుండా మెమోస్ ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. నమస్తేనా, చాలా బాగా ఆన్సర్ చేశారు. ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఓకే, రోజు మేకప్ వేసుకుని తీసుకోవడం కష్టం అవుతుంది. ప్రదీప్ లాంటి అబ్బాయిని ఫ్రీ డెలివరీ చేస్తే బాగుంటుంది. స్వర్గం నుంచి రంభాని గోరోసుని మేరేకొని మా ఇంటి చాలా సన్నీ లియోన్ కూడా ఫ్రీగా మా ఇంటికి డెలివరీ చేస్తే ఇద్దరిని మీకు ఇచ్చి ఇద్దరిని నాకెందుకు అయ్యా. సల్మాన్ ఖాన్ ఇంకా జాన్ అబ్రహం లాంటి వాళ్ళకి ఫ్రీగా షెడ్ డెలివరీ చేస్తే బాగుంటది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇప్పుకొని తిరుగుతారు కదా. అబ్బాయిలకు మేకప్ కిట్లు, అమ్మాయిలకు షేవింగ్ కిట్లు ఇస్తే బాగుండు. వాళ్ళకి షేవింగ్ కిట్ నాకు అనవసరం లే, కానీ నీకు మేకప్ కిట్ ఏంటి? నా లవర్ లాంటి వాళ్ళని స్పేస్ లో డెలివరీ చేసి వస్తే చాలా బాగుంటది. దరిద్రం పోతుంది. ఎగ్జామ్స్ లో ఫ్రీగా మార్క్స్ వేస్తే బాగుంటుంది. పక్కనున్న BMW కార్ ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. బయటికి రావు సార్, కనపడి నాకు. మ్యారేజ్ చేసుకోవడానికి అబ్బాయిని ఫ్రీగా డెలివరీ చేస్తారు. మనకు అవసరమైన మెడికల్ షాప్ లోకి ఫ్రీ డెలివరీ చేస్తే బాగుంటది. అందరి ఆస్తి కన్నా మీ ఒక్క ఆస్తి రాసి చేస్తే ఫ్రీగా బాగుంటుంది. బ్రిలియంట్ బీటెక్. ఓకే, చాలా సింపుల్ డార్లింగ్, ఏం లేదు. అటు ఇటు కర్రలు ఉంటాయి, ఇదో మధ్యలో ఈ బొచ్చులు ఎలాడుతూ ఉంటాయి. వీటిల్ని అందులో ముంచి నీళ్లు తీసుకెళ్లి ఇద్దరు ట్రిక్కుని వెళ్ళి అగో ఆ బొచ్చులో ఈ వాటర్ పోసేసి వచ్చేయాలి. అంతే అయిపోయి చూసేవాడికి ఎంత ఈజీగా ఉంటుంది, భలే ఉంటుంది.
ఇట్లా 3, 2, 1 గో. హలో బోర్డుకి అరే రే 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 ఇంజనీరింగేనా? దీనికి తగిలించి ఇలా అంటే పడిపోద్ది కదా. ఏమనలే కాంచి ఇట్లా అనాలి, దాని కాలుతో లేపు. చేత తీసేయండి, చేత తీసేయండి. ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు ఏం చూడు ఆ మొక్కలో వచ్చిండు. ఎంతో ఎంతో టైం లేదు. శభాష్ భయ్యా. ఆయన రావద్దా? భయ్యా బేబీ కో బేచ్ పసంద్ బానే అంతా ఓకే కదా? ప్రస్తుతానికి ఏదో నెప్పేటట్లే కదా. వెరీ గుడ్ సూపర్. వీళ్ళ పరిస్థితి బానే ఉంది. వాళ్ళు చూడాలి, అందులో ఆంటీ పరిస్థితి అయితే ఇక ఇప్పుడు వాళ్ళు ఆడతారు. ఓకే వెరీ గుడ్. రండి అమ్మా పొజిషన్ ఉంచండి. చాలా సింపుల్, చాలా ఈజీ. మీకు ఇంకొంచెం కష్టం చేయడం కోసం కాళ్ళకి కట్టలేదు, సో ఇప్పుడు ఇంకా కష్టం అవుతుంది. ఇద్దరు మాట అనుకుని గెంతుకుంటే ఆ 1, ఆ 2, ఆ 3 అలా. ఓకే రెడీ 3, 2, 1 గో. గెంతాలి. హలో హాపింగ్ హాపింగ్. ఏది బొక్క పెట్టినావు దానికి నువ్వు? అగో 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 ఎక్కి తొక్కినావా? కింద కింద పర్లే ఏం కాదు. దా ఎంతో ఇప్పుడు మీరు సింగిల్ లెగ్ మీద వెళ్తారు. సింగిల్ లెగ్ అంటే 10, 9, 8. చాలా అద్భుతం, చాలా బాగా ఆడారు. నేను అనుకున్నది ఏంటి, మీరు ఆడింది ఏంటి? అబ్బా బాబా సూపర్. అండ్ డెఫినెట్ గా ఇంత దారుణంగా అయితే ఎవరు ఆడలేదు కాబట్టి వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నలుగురు చాలా బాగా ఆడారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఆయన ఒక్కడే కొంచెం గట్టిగా ఆడాడు కానీ మిగతా వాళ్ళందరూ బాగా ఆడారు. వెల్ డన్. థ్యాంక్ యూ నలుగురికి. థ్యాంక్ యూ సో మచ్. సో
సాధారణంగా ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు మైండ్ పనిచేయదు మనకి. ఒకవేళ మైండ్ పని చేయకపోతే రిలాక్సేషన్ కోసం ఏం చేస్తాం అయ్యా? అరే అయ్యా ఏమవుతుంది? ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది, అందాకొస్తే. ఏదైనా వినిపిస్తుందా? ఏదైనా కుక్ చేసే ఏనా పడతలే చెవులో వచ్చి చెప్పాలా ప్రదీప్? చెప్పమ్మా. ఏదైనా కుక్ చేసే ముందు మా పిల్లికి పెట్టి తర్వాత అది బతుకుందో లేదో చూసి మా బామ్మకి పెడతా. మీ ఇంటికి ఎప్పుడైనా భోజనానికి పిలవా? మిమ్మల్ని? నన్ను కాదు, మా పిల్లిని. ప్రదీప్ అనే షో చూసి ఫుల్ గా నవ్వుకుంటాను. పక్కనున్న గర్ల్స్ హాస్టల్కి వెళ్తా, మనకు అక్కడ వెల్కమ్ ఆల్వేస్. సేమ్ గెటప్ లో వెళ్తావా? గెటప్ చేంజ్ చేస్తా, లోపల ఇంకో గెటప్ ఉంది, నైట్ వేసుకునే. హాలీవుడ్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా చూస్తా, అప్పుడు మైండ్ ఇంకా దొబ్బి మొత్తం క్లియర్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. అంటే హాలీవుడ్ సినిమాలు చూస్తారా మీరు? చూస్తాం, చూస్తాం రెగ్యులర్ గా. అప్పుడప్పుడు. నేను కూడా లైక్ అవతార్, ఇంకేంటి బే అలాంటివి. ఎందుకంటే అందరూ చప్పాలు కూడా ఇప్పుడు కొట్టేయడమే, అందరు నవ్వగా అప్పుడు డౌట్ రాకుండా ఉంటుంది ఆడికి. అట్లా నా ఫేవరెట్ సీరియల్స్ చూస్తాం. ఏం చూస్తామా? ఫేవరెట్ సీరియల్స్ చూడమ్మా, జాగ్రత్త చూడే. ఫ్రిడ్జ్ లో కూర్చుంటా, చల్లగా ఉంటది కదా, రిలాక్స్ ఉంటది. అప్పుడు రిలాక్స్ ఉంటదా? పని చేయి, బుర్ర తీసి లోపల పెట్టు, ఇద్దరం కూర్చుంటా. బయటికి రాగానే. థ్యాంక్ యూ. ఇంకా ఆ రోజు సాటర్డే అయితే పబ్కి వెళ్ళి అమ్మాయిలను తొంగి చూస్తా. మెల్లకన్నా వచ్చిద్దిరా. ఎక్కడైనా జాతర ఉంటే అక్కడికి పోయి తీన్మార్ వేసి డాన్స్ వేసి రిలాక్స్ అవుతా. ఎట్లా తీన్మార్ బాగా చేస్తావా? చేద్దా మ్యూజిక్. సూపర్. అరే వేపాకులు నిమ్మకాయ తీసుకురండి. సూపర్ భయ్యా, అద్దెపోయింది. 1/2 kg తగ్గుంటావు. నేను ఆర్జీవీ కాంట్రవర్సీస్ చూస్తా ఉంటా. ఆయన చెప్తే ఎలా ఉంటుంది అంటే, నాకు దేనికి పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ ఎలా ప్లాన్ అది అలా ప్లాన్ ఎవరితో? ఏంతో మెంటల్ కృష్ణ లేదంటే సంపూర్ణేష్ బాబుతో మూవీ తీస్తా. నేను మూవీ చేస్తా. హీరోయిన్? You are Sampu's heroine? Wow, congratulations darling. ఎక్కడ భోజనాలు పెడుతున్నారో చూసి అక్కడికి వెళ్ళి 4 rounds వేసి వచ్చేస్తా. హ్యాపీ సంక్రాంతి. క్లాస్ రూమ్ అవుతుంటే క్లాస్ డోర్ కొడతా. క్లాస్ రూమ్ లో ఏమైతుంటే? క్లాస్ అవుతుంటే డోర్ కొట్టి డిస్టర్బ్ చేస్తా. డోర్ కొట్టి పరిగెత్తుకుంటే దాంగుంటా. మాతల్లి చిన్నప్పుడు బెల్లులు కొడుతుండే నేను అపార్ట్మెంట్ లో కోసం. పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ అంకుల్ పడుకొని ఉంటే డోర్ ఈసారి కొట్టినప్పుడు నాకు చెప్పు. బట్టలు నిప్పేసి కూర్చుంటా. నువ్వు టాబ్లెట్లు వాడాల్సిందే. భయ్యా ఆయన జాయిన్ చేసి మీకు 500 వస్తుంది తెలుసా?
నేను మీ షో మాత్రమే చూస్తాను, ఎక్స్ప్రెస్ రాజా. ఏ బిస్కెట్ మస్తు చేసినావులే, మేము ఇట్లాంటి మస్తు తిన్నాం. బిస్కెట్ ఏం కాదు, ట్రూ. నాకు మైండ్ రిలాక్స్ కావాలంటే సంపూర్ణేష్ డాన్స్ వీడియోస్. పక్క అబ్బాయి ఎంత తడుచుకున్నాడు తెలుసు, ఒక్కసారి మోకాలు ఎత్తితే ఆయన ముద్దాకి వచ్చింది. ఏం పర్లేదు మావాడేవాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి స్కిట్ చేస్తా. మేము ఫ్రెండ్సే కదా. పార్ట్నర్స్ ఎవరిని కావాలా, సోలోగా చేయాలి? ఎవరున్నారు? పరమ సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మైక్ దగ్గర. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ వైఫ్ ల దగ్గర ఎలా ఉంటారో, బిహేవియర్ ఎలా ఉంటుందో చూపిస్తారు. బయట ఇంట్లో ఒకలా ఉంటారు. ఇంట్లో ఇల్లాలి, వంటింట్లో ప్రియురాలు. వెరీ గుడ్. అలాగా మామూలుగా బయట ఏంటంటే బిల్డప్ కొట్టుకుంటారు, షో అప్ చేస్తారు. ఇంట్లోకి వచ్చినాక రివర్స్ ఉంటారు. ఇంట్లో పిల్లి, వీధిలో పులి. యాక్షన్. మా వైఫ్ దగ్గర నేను ఎలా ఉంటుంది తెలుసా, నేను చెప్పింది చేస్తుంది తెలుసా. కూర్చో అంటే కూర్చుంటే, లిమ్మంటే లేస్తుంది. మా భార్య ఎట్లుంటది తెలుసా, వండమంటే బిర్యానీ వండుతుంది. అరే అంత ఫేమసా? అట్లా ఉంటదా? మరి తింటావా లేదా? నీకు? అవునవును, అందుకనే వర్కౌట్ తినాలి, వర్కౌట్ చేయాలి. అవునా? ఓకే ఓకే, చూద్దాం ఒకసారి మీ ఇంటికి నేను నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు మా వైఫ్ ఇంట్లో లేదు. ఓకే, మరి మా ఇంటికి వస్తా. వస్తా, పోదాం. ఎప్పుడు? మళ్ళీ పోదాం. సో అతనేమో హస్బెండ్, నీ వైఫ్. ఇప్పుడు నీ హస్బెండ్, ఇందాక ఫ్రెండ్. ఆయన కాకుండా వేరే చోట హస్బెండ్. అబ్బా బాగుంది. ఏంది కాలింగ్ బెల్, ఫోనా? ఇగో మా ఫ్రెండ్ వచ్చిండు. ఇగో అంటున్నావు, మర్యాద అంటే కొంచెం మా ఫ్రెండ్ ముందన్న జర ఇజ్జత్ లేనప్పుడు ఏమన్నా నడవ చల్ నువ్వు ఎటన్నావు. మంచి సేవ చేస్తాడు. ఏమరా కబడ్డీ ఆడుకుంటారు? కూసో, సేవ చేస్తాడు. కూసారా, కట్టిరా. అరే పని మనిషి కట్టిరా. కూర్చోవాల ఆడు వస్తుండే జర ఇజ్జత్ ఆడు. నా ఇంటికి వాని తీసుకొస్తాను. కూర్చోవడం. హే జాన్, భోజనాలు అన్నావు? ఇటు జానా? జానా బెత్తలేదు, ఇటు జాన్ అంటావా? అరే అరే జర రావే నువ్వు. ఇప్పుడు ఎవరు? ఐశ్వర్య రాయలా ఉంది. ఎవరు? మీ వైఫ్ ఐశ్వర్య రాయలా ఉంది. అరే మీరు సూపర్ గ్లామరస్. మీరు ఇంట్లో ఏం చేస్తారు? సినిమాలు చేయరా? అరే రే అరే, మీరు కనుక ఇప్పుడు సినిమాలు చేస్తుంటే అభిషేక్ బచ్చన్ అక్కడ వదిలేసి ఇక్కడ వస్తుండే. నాకు ఐడియా రాలే. అరే మనం మళ్ళీ కలుస్తా. అట్లా మాట్లాడాలి వైఫులతో. వెళ్ళు. నేను ట్యూషన్ చెప్తా. ఆమె 10th ఎగ్జామ్స్ రాస్తుంది. ఎవరామా? మేఘన. అవునా? ఓకే. మీ దగ్గర నుంచి విషెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆమె చాలా పెద్ద ఫ్యాన్ మీకు. 10th క్లాస్ చదువుతుంది. యా, వెరీ గుడ్. ఎప్పుడు ఎగ్జామ్స్? ఎప్పుడు జరుగుతున్నాయి? ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. యా, వెరీ గుడ్. ఇది వచ్చేప్పుడు అయిపోతాయి ఎగ్జామ్లు. మీ పేరు? తెలుగు రాదా? కొంచెం కొంచెం హిందీలో చెప్పమ్మా, నేను హ్యాండిల్ చేసుకుంటాగా. आप उसे विश करेंगे तो बहुत खुश होगी. वेरी गुड, हैप्पी न्यू ईयर. हम हिंदी में माట్లాడ करता है. ओके, so చెప్పండి ఎవరెవరే. आप ట్యూషన్ करता है? पढ़ाती हूँ, नॉट करते हैं. పడిపోతూ ఉంటారు. ఓకే, పర్లేదు. హీల్స్ వాడకండి. ఓకే. ఇప్పుడు చెప్పండి ఏంటి హిందీలో, నాకు చెప్పండి, నాకు అర్థమవుతుంది. आप उसे विश करो ना. किसको? मेघना को. आपका आधार कार्ड नेम? उसकी क्या जरूरत है? तो विशेस फ्रॉम हियर लाइक दिस. डायरेक्ट मुंह से बोलिए. మోసం చేయాలా. मेरा इंट्रोडक्शन दूंगी, फिर मेरे ट्यूशन చెప్తా है. मेरा नाम प्रेरणा मिश्रा है. प्रेरणा मिश्रा. ఓకే. उसका नाम मेघना है. ప్రేరణ మిశ్రా. ఆవిడకి కూడా తెలుగు రాదా? ఆమె తెలుగు. అట్లా తెలుగు? నా స్టూడెంట్ మేఘనా మిశ్రా. మేఘనా మిశ్రా కాదు, ఉత్తి మేఘనా గారు. మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అండ్ అయినా సరే అప్పుడప్పుడు టైం దొరికితే మా షో చూస్తున్నారు. రోజు చూస్తుంది ఆమె. అదే ఎగ్జామ్ టైంలో మాత్రం చూడకండి. నేను ఎక్కడ పోను ఇక్కడే ఉంటాయో.
ఎగ్జామ్లు అయిపోయాక మళ్ళీ చూద్దాం మనం. అండ్ అప్పటి వరకు బాగా రాయండి. ఎవరైనా కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తుంటే సహకరించకండి. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ ఉందని రాలేకపోయింది ఆమె. అయ్యో చాలా ఎక్సైట్మెంట్ ఉండే. ఎగ్జామ్స్ అయిపోగానే రండి. వాళ్ళ సిస్టర్ అక్కని దోసే చెల్లి వచ్చిందా? అక్క నేను వస్తా మీతోటి, నేనైనా చూస్తా అన్నకి అని వచ్చింది. సో ఓ పని చేయమా, అక్కకి చెప్పు బాగా రాయమని ఎగ్జామ్ లో, నేను చెప్పాను చెప్పు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ओके आप क्या क्या सब्जेक्ट्स पढ़ाता है? ऑल सब्जेक्ट्स. ओह ऑल सब्जेक्ट्स, वेरी गुड. तो हिंदी इंग्लिश नहीं रहता उसमें? हिंदी इंग्लिश भी रहता. हिंदी इंग्लिश తెలుగు తెలుగు भी रहता. చేత వెన్న ముద్ద పద్యం చెప్పు. నాకు తెలుగు రాదు. రాకపోయినా కూడా సత్యాస్త్రం అన్నమాట. అంటే తెలుగుని తప్ప అన్ని చెప్తా. తెలుగు తప్ప అన్ని చెప్తా. నాకు మిగతావన్నీ తోడా తోడా మాలు, తెలుగు ఒక్కటే మాలు. फिर क्या करेंगे उसका सॉल्यूशन? నేను సైడ్ బిజినెస్ పెడతా, ట్యూషన్. మిగతా సబ్జెక్టులు మీ దగ్గర, తెలుగు నా దగ్గర. డన్. ఓకే ఇప్పుడు నేర్పిస్తారు, రేపు వెళ్ళి ట్యూషన్ లో నేర్పించండి. చెప్పండి. ఓకే చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ. మెల్లగా మెల్లగా. చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ. చెంగల్ మంగల్ నై, చెంగల్వపు దండ. చెంగల్వపు దండ. బంగారం అంతాడు. బంగారం అంతాడు. నాకు అంతవరకే వచ్చు. చెప్పు ఇప్పుడు పద్యం చెప్పమ్మా. అయ్యో అయ్యో. చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ. చేతవన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు అర్థమైంది మేఘన ఎలా చదువుతుందో. మా వీధిలో కుక్క పిల్లలు తిరుగుతుంటే వీటిని పట్టుకొని ఆడదా మొగదా చూస్తుంటా. అసలు బాగుపడు. నీకు మ్యాటర్ అర్థం కావట్లే, కొన్నాళ్ళకి అర్థం అవుతుంది. ఏం చదువుతున్నావు? బీటెక్ 4th ఇయర్. ఫైనల్ ఇయర్ కదా? ఫైనల్ ఇయర్. నెక్స్ట్ సంవత్సరం ఉంటుంది నీకు. FB లో పోస్ట్ పెట్టి ఎన్ని లైక్స్ వస్తాయి, ఎన్ని కమెంట్స్ వస్తాయి చూస్తా. నేను ఇడ్లీ తింటున్నా, చెట్టీలు ఈగా పడింది, ఇలాంటి పెట్టండి, గ్యారంటీ బాగా వస్తాయి. ఇంకా ఐస్ మీద కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. పైన బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నప్పుడు అనమాట, మాకున్న జుట్లన్నీ తీసి మీకు వేసాడు ఆయన. మంచి మూడ్ లో ఉన్నప్పుడు తయారు చేయ, మమ్మల్ని ఇట్టి సదిట్టి వచ్చినారు. అందుకే గిన్నె కొట్టులు కొట్టుకుని తిరుగుతూ ఉంటాం మేము. నాది కొంచెం ఇయ్యాలా? వద్దులే అమ్మా, ఉండని, నీ దగ్గరే ఉంచు. నీ దగ్గరే బాగుంది అది, నేను అంత పెంచుకుంటే బాగోదు. బ్రెయిన్ ఉంటే కదా రిలాక్సేషన్ కానీ. నేను ఈ ఆన్సర్ గురించి అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నా, మీరేమో ఆలోచిస్తారు. నువ్వు కరెక్ట్ అమ్మా. ఏం చదువుతున్నావు? డిగ్రీ. నాన్న కాస్తుందా? కావాలే, ఏ మాత్రం తెలియదు అట్లా డిగ్రీ పూర్తి. డెఫినెట్ గా. థ్యాంక్ యూ. సో ఓ ఇద్దరు వస్తారు, ఒక భయంకరమైన టెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆ తిరుగుతున్న చైర్ మీద కూర్చోబెట్టి, సో ఆ ఇద్దరు ఎవరంటే మెంటల్ కృష్ణ, లేదంటే సంపూర్ణేష్ బాబుతో మూవీ తీస్తా. నేను మూవీ చేస్తా. వావ్, కంగ్రాచులేషన్స్ డార్లింగ్. ఎక్కడ భోజనాలు పెడుతున్నారో చూసి అక్కడికి వెళ్ళి 4 రౌండ్స్ వేసి వచ్చేస్తా. క్లాస్ రూమ్ అవుతుంటే క్లాస్ డోర్ కొడతా, డోర్ కొట్టి డిస్టర్బ్ చేస్తా. డోర్ కొట్టి పరిగెత్తుకుంటే దాంకుటా. నేను మీ షో మాత్రమే చూస్తాను, ఎక్స్ప్రెస్ షో. ఏ బిస్కెట్ మస్తు చేసినాలే. నాకు మైండ్ రిలాక్స్ కావాలంటే సంపూర్ణేష్ డాన్స్ వీడియోస్. अरे आप ट्यूशन करता है? पढ़ाती हूँ, नॉट करते हैं. పడిపోతూ ఉంటారు. ఓకే పర్లేదు. ఐస్ మీద కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆగరా, ఇంకోళ్ళు వస్తారు రా, ఇంకోళ్ళు పిలవాలి రా. రండి మేడం గారు రండి. అమ్మాయి భయపడుతుందా? మెల్ల మెల్ల. ఓకే, సో మేడం గారు మీ పేరు? లహరిక. లహరిక అంటే ఏంటి అర్థం?
అలా చెప్పారు మీకు? మా సార్ ఇలానే చెప్పారు నాకు. ఇప్పుడు కనిపెట్టారు మీరు? లేదు, గుర్తు తెచ్చుకున్నాను. గుర్తొచ్చు. ఏం చేస్తుంటారు? MBA ఫైనల్ ఇయర్. ఓహో, తర్వాత ఇంటర్ అవి చదవాలా? లేదు, అవి అయిపోయాక చేస్తారు కదా. MBA ఫుల్ ఫామ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎత్తుకుంటుంది కూడా. నేను చేద్దాం అనుకున్నా MBA, దానికి ఇంటర్ పాస్ అవ్వాలన్నారు. మీ పేరు మాస్టర్? ప్రవీణ్. మీరేం చేస్తారు? MBA కంప్లీటెడ్. తోసారా బయటికి? తోసేసారు. ఏం చేస్తున్నారు మరి? జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తారా? వెరీ గుడ్. అయ్యో పాపం. సో ఖాళీ టైం దొరికితే అంటే ఏంటి మీకు ఏమి ఇష్టం? కల్చరల్స్ కానీ ఏదైనా యాక్టింగ్ అంటే ఇష్టం. ఇందా చూసా పర్ఫార్మెన్స్, డ్యూయల్ రోల్ లో చంపేశారు. మీ అంత ఫేమస్ కావాలని. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళు చైర్ లో కూర్చుంటారు. అది గిర్రని తిరిగి ఆగుతుంది. 2 నిమిషాల్లో నీకు గిర్రని తిరుగుతుంది. JNTVలో తిరిగిన ఇదంతా గుర్తు పెట్టుకుంటారు ఈ డైలాగులు. చైర్ మీద కూర్చుని గిర్రని తిరిగిన తర్వాత ఆగ్గానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకుని కత్తితో గుడ్డుని సగానికి కోసి మిగతా ముక్క తినేయాలి. ముందు ఎవరు ఆడతారు? అయితే నువ్వు ఆడు. 3, 2, 1 గో. అది ఆనందమా భయమా? కూర్చో. కిందకెందుకు జారుతారు? సూపర్ ఉన్నా అంటావు కదా, ఇంకేముంది? నేనేమన్నా ఇబ్బంది పడుతున్నా ఆపుదాం అనుకున్నా. నేను వస్తా ఆట. ఏదో డైలాగ్ అన్నాడు. ఏంటది? జైంట్ వీళ్ళే ఎక్కినా ఇదెంత అన్నాడు కదా. అవునవును ఉండాలి. ఇంకేంటి సంగతులు? అందరూ ఒకటే కాలేజా? సేమ్ ఏంటాలి? జైంట్ వీల్ ఎక్కినావు కదా, పర్లేగా. ఇంతసేపు నింపాడు కదా ఎగ్జిబిషన్ లో. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే 2 రౌండ్లు ఇస్తాడు. 3, 2, 1 ఓ గుడ్లు అక్కడ ఉన్నాయి. హ్యాండ్స్ బ్యాక్. ఇది చిన్న ముక్క కోసుకుని పెద్ద ముక్క వదిలేసి. అరే జాగ్రత్త భయ్యా, కత్తి. అరే అయ్యయ్యో, అరే ఆ కత్తి ఫినాయిల్లో కడగండి రా. కోడి కూడా బాధపడుతుంది తెలుసా. సూపర్. అండ్ చాలా అద్భుతంగా ఆడు. ఎందుకు బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం అన్ని కష్టాలు పడ్డావు. అక్కడ కూర్చుని దిగి ఏం జరిగింది? దిగిన తర్వాత వేరే ప్రపంచం ఈ గుడ్లన్నీ రౌండ్ రౌండ్ తిరుగుతుండే కదా నీకు లోపల కాళ్ళలో. బట్ వెల్ ప్లేడ్ పాప, చాలా కష్టపడ్డాడు. మేడం గారి పరిస్థితి ఏంటో చూద్దాం. నువ్వు అక్కడ కూర్చొని నవ్వులతో ఉండు. మేడం గారు మీరు కూర్చోండి. ఆవిడ ప్రాక్టీస్ ఉన్నట్టు వెళ్ళిపోయి డైరెక్ట్ వెళ్ళి కూర్చుంది. భోజనాలు కూర్చున్నాడు. రెడీ 3, 2, 1 గో. ఏం సౌండ్ అట్లా వచ్చింది? ఎందుకు నీకు అట్లా తిప్పారు? నువ్వేగా నువ్వు దాంట్లో. ఇంకేంటమ్మా సంగతులు? మీరే చెప్పాలి ప్రదీప్ గారు. ఓ మంచి పాట పాడితే ఆపేద్దమ్మయ్య. మీకోసమే ప్రదీప్ గారు. తీయని కలలను కనడమే తెలుసుకోమని ప్రేమలు మనసంతాను అని చెప్పడం తెలుసు ప్రేమనే మధ్యలో ఎన్నాళ్ళైనానే. ఇది రీమిక్స్ గజ్జి. ఆపమని అడగచ్చుగా. మరి అడగవై నడిచి 3, 2, 1
ఆపే చాసేపు అయిందమ్మా. అమ్మా ఆపే చాసేపు అయింది. వెళ్ళమ్మా టైం అయిపోతుంది. తిక్కగున్నదే అన్ని పక్కలాగి టుక్కుతున్నదే ఫేస్బుక్ పేజ్ బుక్క ఏం చేయాలి? గుడ్డు కొయ్యాలి. కొయ్యి ఉంటాలే ఉండమా నువ్వు. ఓ పని చేయమ్మా చేత్త పట్టుకోయి. అప్ప అమ్మాయి కొయ్యడం అంటే మధ్యలో కొయ్యాలమ్మా. హాఫ్ కొయ్యాలి. అసలే చేత్తో కోసి పర్మిషన్ ఇచ్చా కాబట్టి మధ్యలో కొయ్యాలి. ఓ పని చేద్దామా మొత్తం గుడ్లని లోపలేసుకో. మొత్తం గుడ్డు వేసుకో లోపల. చేత్తో కట్ చేస్తా పెద్ద హాఫ్. అది దెబ్బకి దారికి వచ్చి ఓకే. వెల్ ప్లేడ్. సూపర్. ఆపింటారు. పావు గంట కూర్చున్నావు కుర్చీలో. టిఫిన్ గంటే ఎక్కువసేపు కూర్చున్నావు నువ్వు. సో వెల్ ప్లేడ్. సూపర్. సో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఓకే 3, 2, 1 కంగ్రాచులేషన్స్. గుడ్డు తిన్నాడు కదా అప్పటి నుంచి అలా అయిపోయాడు. తగ్గిపోతుంది. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్. వెల్ ప్లేడ్. సూపర్. అండ్ ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా పార్టిసిపేట్ చేశారు. చాలా మంది అసలు నాన్ స్టాప్ గా కబుర్లు చెప్పారు. చాలా మంది అసలు వెరీ గుడ్ మీ అందరు. అండ్ బ్రిలియంట్ బీటెక్. ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. మొన్న ఫేస్బుక్ లో కాజల్ ఫోటో చూసి ఐ లవ్ యూ కాజల్ అని కామెంట్ పెట్టాను. నా గర్ల్ ఫ్రెండ్ చూసి బ్రేకప్ చెప్పింది. నేను గోవా వెళ్ళినప్పుడు ఫొటోస్ అన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. ఇంకా మా ఫ్యాకల్టీని కూడా ట్యాగ్ చేశాను. అది వాళ్ళ వైఫ్ చూసి కాలేజ్ మానిపించేసింది సార్. మధ్యలో మీరు 2 రోజులు రీసెర్చ్ క్యాంప్ కి వెళ్ళింది ఎక్కడికి? ఫేస్బుక్ లో మంచి మీనింగ్ ఉన్న పోస్ట్ పెడితే ఎవరు లైక్ చేయాలి. అదే సన్నీ లియోన్ అదే ఉంటుంది అందరు లైక్ ట్రై చేసా భయ్యా నేను. అది మినీ వర్జన్ లో వచ్చింది. ఇది మీరే స్టార్టింగ్ లో భయపెట్టింది నన్ను.